హలో ప్రోగ్రామర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూపర్ కీవర్డ్ ఇన్ జావా. ఈ సూపర్ కీవర్డ్ వల్ల జావాలో యూజ్ ఏంటో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ థియరిటికల్గా దాని యొక్క డెఫినేషన్ ఏంటో చూసుకుందాం. ది సూపర్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ ఏ రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ యూజ్డ్ టు రెఫర్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, మీరు ఇక్కడ ఇది ఒక రెఫరెన్స్ వేరియబుల్. సో ఇది ఏం చేస్తుందంటే ఇమీడియట్గా దేనికి రెఫర్ అవుతుంది? పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి అయితే రెఫర్ అవుతుంది. మీ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటే అయితే మీరు ప్రోగ్రామ్ అనేది ఈజీగా చేసుకోపోతారు. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇంకా ఎలా యూజ్ చేస్తారు, ఏ కేసెస్ యూజ్ చేస్తారో మనం ఇంకా ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. బట్ మీరు ఈ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మీకు కొన్ని కాన్సెప్ట్ అయితే మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ఆర్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఆ కాన్సెప్ట్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఎవరైతే చూడలేదో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అని మన వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి. సో ఖచ్చితంగా వెళ్ళి చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజంలో కూడా టైప్స్ ఉంటాయి కదా మీకు టైప్స్. దాంట్లో రన్ టైమ్ పాలిమార్ఫిజం అనగా మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ కీవర్డ్ ఆల్రెడీ ఉంది కదా, సూపర్ లాగే దిస్ అనేది ఒక కీవర్డ్ అయితే ఉంది. సో దిస్ కీవర్డ్ గురించి అయితే మీకు ఖచ్చితంగా తెలిసింది. ఇంకా కన్స్ట్రక్టర్స్ టాపిక్ అయితే మీకు ఐడియా ఉండాలి. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటేనే మీరు సూపర్ కీవర్డ్ని మీరు చాలా ఈజీగా అయితే చేయగలరు. లేదంటే మీరు ఫస్ట్లో మీరు కొంచెము ఇబ్బందిగా ఉంటుంది, మీరు పోను అలవాటు అయిపోతుంది. సో ఎవరైతే చూడలేదు నేను చెప్పిన టాపిక్ వీడియోస్ అన్ని మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఎందుకంటే ఇది మనం మ్యాండేటరీగా యూజ్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, whenever you create the instance of subclass, an instance of parent class is created implicitly, which is referred by the super reference variable. సో ఇంతకుముందు చెప్పిన ఆ పాయింట్ కిందకే వస్తుంది ఇది కూడా. సో ఎప్పుడైతే మనము సబ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ ఉంటాం కదా, చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసామంటే మనది సూపర్ కీవర్డ్ అనేది దేనికి రెఫర్ అవుతుంది? మనకి పేరెంట్ క్లాస్ అనేది రెఫర్ అవుతుంటుంది. పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అది మనము ప్రాక్టికల్ గా చూస్తాం. ఓకే, మీకు చెప్పాను కదా మీకు టాపిక్స్ అయితే గుర్తుండాలి. సో పేరెంట్ చైల్డ్ అంటే ఇక్కడ మీకు ఏ టాపిక్ గుర్తు రావాలి వెంటనే? ఇన్హెరిటెన్స్ అంటే ఈజ్ ఏ రిలేషన్షిప్ ఆర్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇంకా ప్రాక్టికల్ గా వెళ్ళిపోదాం. చూడండి, నేను ప్రాక్టికల్ గా చేసుకుందాం. సో ఇదైతే లాస్ట్ వీడియోలో మనము ఓవర్ రైడింగ్ గురించి చూసాం. పాలిమార్ఫిజంలో అన్ని కాన్సెప్ట్ మీకు కావాలంటేనే సూపర్ అయితే మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి సూపర్ కీవర్డ్ కదా, దాని గురించి అయితే ప్రోగ్రామ్ అయితే రాస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేసుకుంటే క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టాను, క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ మీకు కావాల్సిన వచ్చిన టాపిక్ వచ్చేసి ఫస్ట్ మీకు ఈజీ రిలేషన్షిప్ కావాలి. ఎందుకంటే పేరెంట్ చైల్డ్ అని చెప్పాను, ఇంకా పేరెంట్ చైల్డ్. సో మ్యాండేటరీగా మీకు ఈజీ రిలేషన్షిప్ గురించి అట్లీస్ట్ బేసిక్ ఐడియానే ఉండాలి. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు నేను 2 క్లాసెస్ తీసుకోవాలనుకుంటాను కదా, సో నేను క్లాసెస్ నేమ్స్ అయితే తీసుకుంటాను. సో మీరు ఎప్పుడైనా క్లాసెస్ నేమ్ తీసుకున్నప్పుడు నేమింగ్ కన్వెన్షన్ అయితే ఫాలో అవ్వండి. క్లాస్కి మీనింగ్ గా తీసుకోండి. మీ ఆ క్లాస్ అనేది దేని పర్పస్ అలాగే తీసుకోండి. ఓకే, సో చైల్డ్ అని తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఫినిష్ చేస్తాను. ఓకే, ఈ చైల్డ్ని క్లోజ్ చేస్తాను. ఇది లాస్ట్ వీడియో కాబట్టి క్లోజ్ చేస్తాను. మీకు బాగా కనిపించడానికి మ్యాక్సిమైజ్ చేస్తాను. నేను ఇంకైతే మ్యాక్సిమైజ్ చేస్తాను. నేను చెప్పాను కదా మనకి క్లాసెస్లో జరుగుతుంది. క్లాసెస్లో అంటే మనకి 2 క్లాస్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఇంకో క్లాస్ తీసుకుంటా, క్లాస్ పేరెంట్ తీసుకుంటా, PARENT పేరెంట్. ఓకే, ఇది ఒక క్లాస్, నా దాంట్లో ఇది ఒక క్లాస్ అవునా కదా, 2 క్లాసెస్ తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను చూడండి. సూపర్ కీవర్డ్ అనేది ఎక్కడెక్కడ ఎలా యూజ్ అవుతుందో మీరు గమనించాలి. చెప్పాను ఫస్ట్ మీకు రావాల్సిన టాపిక్ ఏంటంటే ఈజీ రిలేషన్షిప్, ఇన్హెరిటెన్స్. ఓకే, నేనేం చేస్తుంటే ఇక్కడ నాకు ఓన్ మెథడ్స్ ఉంటాయి. పేరెంట్లో ఓన్ మెథడ్స్ ఉంటాయి. నేను 2 మెథడ్స్ తీసుకుంటా, ఎక్కువ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంట్ యాడ్. సో ఇంట్ మెథడ్ యాడ్ మెథడ్ తీసుకుంటా. 2 నెంబర్స్ మనం పాస్ చేస్తామంటే ఏం చేస్తాం, మనకి రిటర్న్ చేస్తుంది. మనం 2 నెంబర్స్ని పాస్ చేస్తామంటే అడిషన్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. సో యాడ్ ఇన్ పేరెంట్ అని పెడతాను నేను. పేరెంట్ ఇలా మనం 2 నెంబర్స్ రిటర్న్ పంపించామంటే దానికి మనకి రిటర్న్ చేసి పంపిస్తుంది. మీకు ఎందుకు సూపర్ అనేది యూస్ అవుతుందో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో తెలుస్తుంది. సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. సూపర్కి దిస్కి ఏమేమి డిఫరెన్స్ ఉందో కూడా చెప్తాను. ఓకే, మీరేం టెన్షన్ పడదండి. ఇంకోటి వచ్చి నార్మల్గా ఒక మెథడ్ తీసుకుంటా, వాడ్ తీసుకుంటా, రిటర్న్ టైప్ వాడ్ తీసుకుంటా, M1. సో లాస్ట్ వరకు చూసినారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా సూపర్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉండదు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు పొందగలుగుతారు. సో ఏమేముంది ఇక్కడ మనకి, ఇది ఒక పేరెంట్ అంటే ఇది ఒక క్లాస్. ఈ క్లాస్లో మనకి ఏముంటాయి, క్లాస్లో అనగానే మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయి, మెథడ్స్ వస్తాయి,
ఫీల్డ్స్ వస్తాయి, ఇంకా కన్స్ట్రక్ట్స్ ఉంటాయి, ఇంకా మనకి చాలా ఉంటాయి. ఓకే, ఇన్స్టెన్స్ బ్లాక్స్ కూడా ఉంటాయి మనకి. సో నేనేం చేస్తాను, సో అదే విధంగా నేను మెథడ్స్ తీసుకునే విధంగానే మనం వేరియబుల్స్ తీసుకోవాలి. వేరియబుల్స్ అని చెప్పగానే మీకు గుర్తు చేయాలి. వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి? 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? స్టాటిక్, నాన్ స్టాటిక్, అదే ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇంకోటి లోకల్. సో మీరు తీసుకోవాల్సి ఉంటుంది వాటిని. పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ తీసుకుంటాను నేను. సో ఈ విధంగా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాన్ స్టాటిక్, నేను వచ్చి స్టాటిక్ కూడా తీసుకుంటాను. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకుంటాను. ఓకే, చూసాగా వేరియబుల్స్ కూడా తీసుకుంటాను. రెఫరెన్స్ కోసం ఇలా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. లోకల్ వేరియబుల్స్ గురించి నేను చెప్తాను, అప్కమింగ్ పాయింట్స్లో చెప్తాను. ఓకే, పేరెంట్లో మనకైతే అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? మీరు పేరెంట్లో ఉండే ప్రాపర్టీస్ని మీరు చైల్డ్లో యూజ్ చేసుకునే కాన్సెప్ట్ మీరు ఏం చెప్పచ్చు అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. దాన్ని ఎలా మీరు అచీవ్ చేసుకుంటారు? బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి మనము పేరెంట్కి చైల్డ్కి రిలేషన్షిప్ అయితే మ్యాచ్ చేస్తాం. ఓకే, అలాంటి టైంలో ఏమవుతుంది? మీరు చైల్డ్ క్లాస్లో మీరు పేరెంట్ యొక్క ప్రాపర్టీని అన్నిటి మీరు యూజ్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. నేను రిలేషన్షిప్ మ్యాచ్ చేస్తాను. ఎక్స్టెన్స్ పేరెంట్ నాకైతే రిలేషన్షిప్ మ్యాచ్ అయింది. ఓకే, ఈజీ రిలేషన్షిప్ అయితే ఒక పాయింట్ అయిపోయింది. సో ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ మనం అచీవ్ చేసాం, అంటే ఈజీ రిలేషన్షిప్తో మనము చేసేసాం. ఈజీ రిలేషన్షిప్ అయిపోయింది మనకి ఇట్లా. ఓకే, ఇప్పుడు మనము సూపర్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే, ఒకటి వచ్చేసి మనము మెథడ్ని కాల్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మెథడ్స్ కాల్ చేయొచ్చు. సూపర్ కెన్ బి యూజ్ టు రెఫర్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒకటి. సో ఇమీడియట్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ ఒకటి, ఇమీడియట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్స్. సో మీకు తెలుసు కదా పేరెంట్ అంటే ఏంది, చైల్డ్ అంటే ఏందనేసి మీకు తెలుసు. ఓకే, పేరెంట్లోనే మనం మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చంట, కన్స్ట్రక్ట్ని కాల్ చేసుకోవచ్చంట, వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటారు మీరు? చైల్డ్ నుంచి కాల్ చేసుకోవచ్చంట. అది ఏంటి? సూపర్ యూజ్ చేయకపోతే ఏం ప్రాబ్లం మనకి, ఎందుకు దాన్ని యూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. సో నాకు ఈ క్లాస్లో కూడా దానికి ఓన్గా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి క్లాస్కి దాని ఓన్గా ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఈ క్లాస్లో కూడా నేను ఏం చేస్తానంటే మనం సేమ్ నేమ్ తీసుకుంటాం. వేరియబుల్ నేమ్ వచ్చి సేమ్ గానే తీసుకుంటాం. ఓకే, మీకు రియల్ టైంలో ఇలాగే చాలా ఉంటాయి, మీకు సేమ్ గానే ఉంటాయి మీకు వేరియబుల్ నేమ్ కూడా. సో నేను ఇలాగా తీసుకుంటాను, మన రెఫరెన్స్ కోసం ఇలా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇదే విధంగా పబ్లిక్ స్టాటిక్ ఇంట్ సేమ్ నేమ్గా తీసుకోండి. అప్పుడే మనకి ఎగ్జాంపుల్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మనం ఈ విధంగా తీసుకునేసాం. సో మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాను కదా. ఏం కాన్సెప్ట్? పాలిమార్ఫిజంలో రన్ టైం పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి కదా. అవునా కదా? అది తెలిస్తేనే మీరు క్లారిటీగా చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాను. నేను చైల్డ్లో ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాను. చూడండి, పబ్లిక్ వాయిడ్ కాల్ మీ. నా మెథడ్ నేమ్ వచ్చేసి కాల్ మీ. ఇది దేనికి బిలాంగ్స్ ఉంటుంది? ఇది దేనికి? ఇది చైల్డ్కి. ఇది చైల్డ్ మెథడ్. అవునా కదా? చైల్డ్ మెథడ్. ఓకే, సో కాల్ మీ అని పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి మనము పేరెంట్ క్లాస్లో ఉన్నాయి కదా మీకు మెథడ్స్. ఈ మెథడ్ ఉంది, M1 ఉంది. వీటిని ఎలా కాల్ చేసుకోవచ్చు మనము? సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ రిలేషన్షిప్ మ్యాచ్ చేసేసాం. అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ మ్యాచ్ చేసాం. సో మనము పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ మ్యాచ్ చేసిన దాని మీనింగ్ ఏమంటే చైల్డ్ నుంచి మనము అంటే చైల్డ్ క్లాస్లో మనం పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అవునా కదా? అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనము చైల్డ్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్తో యూజ్ చేసుకోవచ్చు. అంటే చైల్డ్కి ప్రాపర్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, చూడండి ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనము చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము? బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూస్ చేసి మనం క్రియేట్ చేస్తాం. చూడండి, న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఈ చైల్డ్ రెఫరెన్స్ వేరియబుల్ ఉందా, ఈ చైల్డ్ రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసుకుని నేను పేరెంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అవునా కదా? పేరెంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, నేను పేరెంట్లో ఎన్నైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ మీకు కొన్ని ఉంటాయి కదా, ఎక్సెప్ట్ ప్రైవేట్ కానీ, కన్స్ట్రక్టర్ కానీ మనం వాటిని యాక్సెస్ చేస్తాము. ఎక్సెప్ట్ అది మీరు అది పక్కన ఇన్హెరిటెన్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాని అంత గురించి మనకు డీటెయిల్గా డిస్కస్ చేసుకోం. సో మనకి ఏదైతే ఉన్నాయి ప్రాపర్టీ వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఆల్ సమ్ ప్రాపర్టీస్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, ఇప్పుడు చైల్డ్ రెఫరెన్స్ బేస్ చేసుకొని నేనైతే ప్రాపర్టీస్ అయితే క్రియేట్ చేసుకుంటా. చూడండి, చైల్డ్ డాట్ ఇప్పుడు చూడండి నేమ్ అని ఇస్తాను నేను. ఓకే, నేమ్. ఓకే, చైల్డ్ డాట్ నేమ్ నేను ప్రింట్ చేస్తాను. చూడండి, మీకు ప్రాబ్లం వస్తుంది చెప్పండి. చైల్డ్ డాట్ నేమ్ చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? చైల్డ్ డాట్ నేమ్. బికాస్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగా అంటే చూడండి, ఇది గమనించండి, పేరెంట్లో మీకు వేరియబుల్ నేమ్ సేమ్గా ఉంది,
చైల్డ్లో వేరియబుల్ నేమ్ సేమ్గా ఉంది. సో అవుట్పుట్ ఏంటి ఇక్కడ, అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే అదే విధంగా నేను పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని కూడా కాల్ చేయాలనుకుంటున్నాను. పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని కూడా కాల్ చేయాలనుకుంటాను. సింపుల్గా మనం ఏం చేస్తాము, చైల్డ్ డాట్ యాడ్ని కాల్ చేస్తే మనము పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని అయితే కాల్ చేసుకోవచ్చు. అవునా కదా, పేరెంట్ క్లాస్ ఉండే మెథడ్స్ అయితే మనము కాల్ చేసుకోవచ్చు. ఓకే, పేరెంట్ క్లాస్ ఉండే మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము మన చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ అయితే చేయలేదు. ఇప్పుడు వరకు మనం ఓవర్ రైడ్ చేయలేదు. పేరెంట్లో ఉండే ఇంప్లిమెంటేషన్ మనకి సాటిస్ఫై అయింది కాబట్టి మనము ఇప్పుడు వరకు చైల్డ్లో ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవాలి. సో ఇమీడియట్గా నాకు ఏమవుతుంది, పేరెంట్ క్లాస్లో కాల్ అయిపోతుంది. సో మీకు రన్ చేసి మీకు అవుట్పుట్ చూస్తాను. ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే మీకు చైల్డ్ క్లాసే రెఫర్ అవుతుంది. మీకు చైల్డ్ క్లాసే రెఫర్ అవుతుంది. చూడండి, చైల్డ్ క్లాసే రెఫర్ అవుతుంది. ఎందుకు చెప్పండి, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వచ్చి చైల్డ్ క్రియేట్ చేస్తారు. ఆ సినారియోలో మీరు పేరెంట్ క్లాస్ ఉండే వేరియబుల్స్ మీరు యాక్సెస్ చేసుకొని కాల్ చూడండి. రెఫరెన్స్ కంట్రోల్ మౌస్ లెఫ్ట్ క్లిక్ మీకు ఇమీడియట్గా ఇక్కడికి వెళ్తుంది. సో చైల్డ్ క్లాస్లో ఉండే వేరియబుల్ని మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. చూడండి, సో ఈ సినారియోలో మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, మీకు చైల్డ్ క్లాస్లో ఉండేదే మీకు కాల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వచ్చేసి చైల్డ్కి కాల్ చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వచ్చేసి చైల్డ్కి కాల్ చేస్తారు. సో చైల్డ్ కాల్ చేస్తారు. చైల్డ్ యొక్క రెఫరెన్స్ కదా ఇది, మీకు ఇది ఒక చైల్డ్ యొక్క క్లాస్ యొక్క రెఫరెన్స్. సో మీకు ఇమీడియట్గా మీకు ఈ కాల్ అవుతుంది. సో ఈ సినారియోలో మీకు ఇక్కడ ఏమవుతుంది, కాల్ అవుతుంది. చూడండి, ఈ సినారియోలో సో మీకు ఇక్కడ వెళ్ళేసి పేరెంట్లో ఉండే మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకు చెప్పండి, ఎందుకు పేరెంట్లో ఉండే మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. సో ఎందుకు పేరెంట్లో ఉండే మెథడ్ కాల్ అవుతుందంటే ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే రన్ టైంలో చెక్ చేస్తుంది. రన్ టైంలో జేవీఎం అనేది చెక్ చేస్తుంది. వెదర్ ఇన్ చైల్డ్ క్లాస్ ఎనీ యాడ్ మెథడ్ ఈస్ దేర్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. సో ఇన్ చైల్డ్ క్లాస్లో మనకి ఏమైనా యాడ్ మెథడ్ ఉందా, లేదు, మనమైతే ఓవర్ రెడీ చేయలేదు కాబట్టి సో ఇక్కడ లేదు. సో ఇమీడియట్గా ఏమవుతుంది, ఇంకా పేరెంట్లో వెళ్ళి చెక్ చేస్తుంది. సో పేరెంట్లో మనకి ఆల్రెడీ యాడ్ మెథడ్ అయితే ఉంది. సో ఇంకా పేరెంట్లో వెళ్ళేసి ఆ మెథడ్ని అయితే కాల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు నేను సూపర్ యూస్ చేయాలి. సూపర్ ఎందుకు యూస్ చేయాలో చెప్తాను. యూస్ చేస్తే మనకి ఏం లాభం, చేయకపోతే ఏం లాభం చెప్తాను. చూడండి, ఈ సినారియోలో గమనించండి. ఈ సినారియోలో నాకు కాల్ చేసేది కాలేంది, ఇదే కాలేంది, ఇది కాలేంది, ఇది నాకు ఇప్పుడు ఏం కావాలనుకుంటా అంటే పేరెంట్లో ఉండే వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి. అంటే ఈ నేమ్ నాకు కావాలి. ఈ నేమ్ కావాలంటే మనకు సూపర్ కీవర్డ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సూపర్ కీవర్డ్ యూస్ చేయకుండా మనం చేయొచ్చు, యూస్ చేసి కూడా చేయొచ్చు. అది రెండు చెప్తాను. ఓకే, మనం సూపర్ కీవర్డ్ యూస్ చేసామంటే ఈజీగా అవుతుంది మన పని ఇంకా. ఓకే, లెట్ మీ క్లారిఫై ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మీకు అవుట్పుట్ రన్ చేసి చూపించండి. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మీరు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఎక్స్పెక్టెడ్ పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది రాదు మీకు. చూడండి, చైల్డ్ వస్తుంది. సో యాడ్ మెథడ్ అయితే కాల్ అయింది. సో ఇప్పుడు మీరు పేరెంట్ని ఎలా కాల్ చేస్తారు, పేరెంట్లో ఉండే వేరియబుల్ నాకు కావాలంటున్నా, పేరెంట్లో ఉండేది. అప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్గా మీరు పేరెంట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారా, పేరెంట్ పీ ఈక్వల్ టు న్యూ పేరెంట్ అవునా కదా, ఈ విధంగా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వెంటనే system.out.println పేరెంట్ పీ డాట్ నేమ్ ఇస్తారు. అంటే పేరెంట్ యొక్క రెఫరెన్స్ నేమ్ కదా ఇది. సో ఇప్పుడు ఏం కాల్ అవుతుంది చెప్పండి, ఇప్పుడు ఏం కాల్ అవుతుందంటే మీకు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వచ్చేసి దేనికి, పేరెంట్కి కాల్ చేస్తారు. అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఇది దేనికి రెఫరెన్స్, పేరెంట్ యొక్క రెఫరెన్స్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు పీ డాట్ నేమ్ వెంటనే ఇమీడియట్గా ఇక్కడ వెళ్ళేసి మీకు పేరెంట్లో ఉంది కదా, పేరెంట్లో ఉంది వేరియబుల్ అదైతే యాక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ సినారియోలో. సో ఈ సినారియోలో ఏమవుతుంది, మీకు నార్మల్గా వెళ్ళి చైల్డ్లో వెళ్ళేసి దాని యొక్క వేరియబుల్ అయితే మీకు గెట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మీకు అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ, 1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఏంటి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ బేసిస్ మనము 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఎన్ని, 1 2. సో ఈ సినారియోలో ఏం చెప్తానంటే మనము సూపర్ కీవర్డ్ చూసినట్టయితే పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరమే లేదు. ఎందుకంటే సూపర్ ఏం చేస్తుంది, సూపర్ ఇస్ ఏ రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫర్స్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. అంటే సూపర్ అనేది పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అందుకే మనము దాన్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. సూపర్ యూస్ చేసుకుని ఎలా కాల్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మీరైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది అన్నెసరీ అని చెప్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 కమెంట్స్లో పెట్టేస్తాను. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ డయాగ్రామ్. ఓకే, మీ దగ్గర ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు, ఎన్ని క్లాసెస్, చైల్డ్. ఓకే, ఇది చైల్డ్ అనేది ఒక క్లాస్ అవునా కదా, చైల్డ్ అనేది ఒక క్లాస్. లెట్ మీ క్లారిఫై ఎవ్రీథింగ్ యువర్ డౌట్స్. చైల్డ్ అనేది ఒక క్లాస్, పేరెంట్ అనేది ఒక క్లాస్. ఓకే, పేరెంట్ అనేది ఒక క్లాస్, 2 క్లాసెస్ ఉన్నాయి. పేరెంట్ చైల్డ్ 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చైల్డ్కి ఏం క్రియేట్ చేస్తారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు, బై యూజింగ్ క్లాస్ నేమ్ యూస్ చేసి, బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తారు. సో దీని యొక్క రెఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మీకు స్మాల్ చైల్డ్ అవునా కదా, స్మాల్ చైల్డ్ మీకు రెఫరెన్స్. సో ఈ రెఫరెన్స్ దేనికి రెఫర్ అవుతుంది, ఈ చైల్డ్కి రెఫర్ అవుతుంది. సో దిస్ కీవర్డ్ గురించి ఐడియా ఉంది కదా, దిస్ ఈస్ ఏ రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫర్స్ టు ది కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. కరెంట్ క్లాస్ అంటే మీకు ఇప్పుడు చైల్డ్, అంటే దిస్ అనేది మీకు ఇలాగా మీకు రెఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చైల్డ్తో పేరెంట్ని కంపేర్ చేస్తే మీకు వీటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, ఈజీ రిలేషన్షిప్. అప్పుడు పేరెంట్ ఏమంటారు, మీరు పేరెంట్ క్లాస్ అంటారు, లేదంటే
సూపర్ క్లాస్ అంటారు, లేదంటే బేస్ క్లాస్ అంటారు. ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి పేరెంట్ కి. ఓకే, సో ఈ సినారీలో మీకు ఏం చెప్తుందంటే సూపర్ కీవర్డ్ ఉంది కదా, మీకు సూపర్ కీవర్డ్. సో సూపర్ కీవర్డ్ అనేది ఉంది కదా మీకు. సో సూపర్ కీవర్డ్ అనేది పేరెంట్ కి రెఫర్ అవుతా ఉంటుంది. సో మన డెఫినేషన్ ఏంటి? సూపర్ కీవర్డ్ ఆల్వేస్ రెఫర్స్ టు ది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. మన పేరెంట్ క్లాస్ అంటే ఇప్పుడు పేరెంట్. సో సూపర్ అనేది మనకు ఆల్వేస్ వచ్చేసి పేరెంట్ కి రెఫర్ అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరం లేకుండా మనము సూపర్ కీవర్డ్ యూస్ చేసుకుని పేరెంట్ ఉండేవన్నీ మనం యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, మీకు దిస్ గురించి ఐడియా ఉండదు. ఇక్కడ ఇప్పుడు నేను సూపర్ గురించి చెప్తాను, దాని గురించి కొంచెం ఐడియా తెచ్చుకోండి. ఓకే, అయిపోతుంది పని. సో ఇప్పుడు ఏం చేస్తుంటే నేను ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ లో నేను సూపర్ కీవర్డ్ యూస్ చేసి ప్రింట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వేరియబుల్ ప్రింట్ చేస్తాను. సూపర్ డాట్ నేమ్. ఓకే, సూపర్ డాట్ నేమ్. సో సూపర్ అంటే ఏంటో చూసుకోండి మీరు కదా, మర్చిపోతారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రెఫర్స్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. దిస్ రెఫర్స్ ఇమీడియట్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. మన కరెంట్ క్లాస్ అంటే ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ 2 పాయింట్స్ మీరైతే ఆల్వేస్ మీకు గుర్తుండాలి. ఈ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ గుర్తుండాలి. సో నేను ఇక్కడ కామెంట్స్ రాస్తాను చూడండి. ఈ 2 పాయింట్స్ మీకు ఆల్వేస్ గుర్తుంటే మనకి ఈజీగా అచీవ్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయట్లేదు, అన్నెసరీగా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయట్లేదు కదా. సో ఈ పార్ట్ కూడా రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చైల్డ్ డాట్ కాల్ మీ అనే మెథడ్ని కాల్ చేస్తాను. కాల్ మీ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఈ మెథడ్ ఇక్కడ కాల్ అవుతుంది. కాల్ వెంటనే కాల్ మీ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం సూపర్ రాస్తాం కదా. సో సూపర్ డాట్ నేమ్. సూపర్ అంటే ఏంటి? సూపర్ రెఫర్స్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి పేరెంట్ క్లాస్, దాని క్లాస్ నేమ్ పేరెంట్ అని ఇచ్చాం మన అండర్స్టాండ్ కోసం. ఓకే, సో ఇప్పుడు ఇమీడియట్ గా ఏమవుతుంది, మీకు ఈ లైన్ అనేది మీకు ఇమీడియట్ గా వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ అయితే మీరు యాక్సెస్ చేస్తారు. ఓకే, సో మీకు అవుట్పుట్ చూపించండి. మీరైతే అన్నెసరీగా ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయాలి. చూసారా, సూపర్ ని యూజ్ చేయడం వల్ల మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అయితే తగ్గించేశారు. సేవ్ చెక్. ఫస్ట్ సూపర్ చైల్డ్ అని కాలేదు, ఎందుకు కాలేదు? మనకి దాని యొక్క వేరియబుల్ నేమ్ కాబట్టి. ఆ తర్వాత యాడ్ ఇన్ పేరెంట్. సో ఆ తర్వాత మనం యాడ్ మెథడ్ కాల్ చేస్తాం కాబట్టి అది పేరెంట్ మెథడ్ కాల్ అయింది. ఆ తర్వాత మనం కాల్ మీ మెథడ్ కాల్ చేస్తాము, కాల్ మీ అనేది ప్రింట్ అయింది మనకి ఇక్కడ. సో ఆ తర్వాత మనము ఇక్కడ గమనించండి, ఈ పాయింట్ గమనించుకోండి. ఈ పాయింట్ మీరు గమనించాల్సి ఉంటుంది. సో సూపర్ డాట్ నేమ్ అంటే ఏది కాల్ అవుతుంది? మీకు పేరెంట్ ఉండేది కాల్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? మనం ఏదైతే నేమ్ ఇచ్చామో శంకర్ పేరెంట్ అనేది వచ్చింది మనకి. చూసారు కదా, సూపర్ ని మీరు ఈ విధంగా యూజ్ చేస్తుంటుంది. రియల్ టైంలో సూపర్ ని మీరు ఈ విధంగా యూజ్ చేస్తారు. మీకు తెలియకుండానే మీరు చాలా సిచ్యువేషన్ లో మీకు తెలియకుండా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడైతే మనం వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం కదా. సో ఇంకో పాయింట్, ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? ఇన్స్టెన్స్ వేరియబుల్, అవునా కదా, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. సో మీరు స్టాటిక్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేస్తారు? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారా స్టాటిక్ వేరియబుల్ కి? ఇదొక ఏంటిది? ఇదొక స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ఉంది, దీని నేమ్ కూడా సేమ్ గా ఉంది. ఇప్పుడు చూడండి, ఐ ఇస్తే దేనికి రెఫర్ అవుతుంది? ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఉంటే మనకి చైల్డ్ క్లాస్ లో ఉంటుంది. చూడండి, ఎక్కువ ప్రిఫరెన్స్ మనకి చైల్డ్ క్లాస్ అయింది కాబట్టి దానికి రెఫర్ అవుతుంది. కంట్రోల్ మౌస్ లెఫ్ట్ క్లిక్ చూడండి, ఇమీడియట్ క్లిక్ రెఫర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను చెప్పాను కదా, స్టాటిక్ అంటే మనం అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరమే లేదు. అలాంటి సినారియోలో మీరు ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ నేమ్ డాట్ ఐ. సో ఏ విధంగా మీరు రెఫర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తుంది? కంట్రోల్ ఇమీడియట్ గా ఇలా ఇక్కడికి వెళ్తుంది. చూడండి, కంట్రోల్ ఇమీడియట్ గా ఇలా వెళ్ళిపోతుంది మనకి. కంట్రోల్ ఇమీడియట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా కాల్ చేస్తూ, లేదంటే మీరు సూపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. చూడండి, దీనికి ఒకటే మీనింగ్. ఓకే, సో మీకు అయితే అవుట్పుట్ చూపించండి. అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది. చూడండి, 50 శంకర్ పేరెంట్. అంటే మనం ఏంటి? సూపర్ కీవర్డ్ యూజ్ చేసి పాయింట్ గుర్తుపెట్టుకోండి. సూపర్ కీవర్డ్ యూజ్ చేసి మనము పేరెంట్ లో ఉండే వేరియబుల్స్ అయితే యాక్సెస్ చేస్తున్నాం చైల్డ్ క్లాస్ నుంచి. అంతే, మీరు సూపర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకోవడానికి మనము సూపర్ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, సూపర్ యూజ్ చేసి మనము ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క వాల్యూస్ గెట్ చేసాము. సేమ్ అదే విధంగా స్టాటిక్ వేరియబుల్ యొక్క వాల్యూస్ గెట్ చేసాము. స్టాటిక్ అయితే మీరు ఇలాగ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, దీన్ని ఇంకోలాగా ఎలా రాస్తుంటే మీరు జస్ట్ క్లాస్ నేమ్ డాట్ ఇవ్వండి. క్లాస్ నేమ్ ఎందుకంటే అది స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్ డాట్ ఐ ఇచ్చినా కూడా మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు వరకు ఏం చేస్తారంటే మీరు ఈజీ రిలేషన్ మాత్రం ఇచ్చేసారు. ఇంకా మీరు చెప్పాను కదా, పాలిమారిజం, రన్ టైం పాలిమారిజం అనగా ఓవర్ రైట్ అయితే మీరు ఇంకా చేయాలి. అది ఇప్పుడు చేసి చూపించండి. సో ఇక్కడ వరకు వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకోటి లోకల్ వేరియబుల్ అంటే మనకి దాని స్కోప్ వచ్చేసి ఆ బ్లాక్ లోపలే ఉంటుంది కాబట్టి నేను పెద్దగా చెప్పట్లేదు. ఓకే, ఇది కూడా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని. ఓకే, అది కూడా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. లోకల్ వేరియబుల్ దాని స్కోప్ వచ్చేసి ఆ బ్లాక్ లోపలే ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ బ్లాక్ మనం వాటిని అయితే యాక్సెస్ చేసుకోలేము, అందుకని చెప్పట్లేదు. ఓకే, సో ఇప్పటి వరకు ఈ టాపిక్ అయితే ఇంకొచ్చేసి మనము మెథడ్స్ ని ఎలా కాల్ చేసుకో చూద్దాం. మెథడ్స్ ని ఓకే, మెథడ్స్ ని ఎలా కాల్ చేసుకో. మనం ఆల్రెడీ ఏం చేస్తాం, ఇక్కడ చైల్డ్ డాట్ యాడ్ ఎక్కడ కాలేదు? మీకు పేరెంట్ ఉండేదే కాలేదు. సో మీరు కాల్ చేస్తున్నారు కదా, ఇక్కడ మన టాపిక్ ఏంటి మరి?
we can call immediate parent class methods. మనం ఆల్రెడీ parent class methods కాల్ చేసాం. ఎలా కాల్ చేసాం? బై యూజింగ్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తో కాల్ చేసాం. ఇది ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తో కాల్ చేసాం. ఓకే, అదే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సూపర్ యూస్ చేసి కూడా కాల్ చేయొచ్చు అని చెప్తున్నాను. అది ఎలాగో చూద్దాం. చూడండి, నేను రెఫరెన్స్ యూస్ చేసి కాల్ చేయను, సూపర్ యూస్ చేసి కాల్ చేస్తాను. అది చూడండి, నాకు వెంటనే ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇవి రిమూవ్ చేస్తాయి. ఇప్పుడు మనకి టాపిక్ అయిపోయింది కాబట్టి రిమూవ్ చేస్తాం. సో టాపిక్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేస్తాం. మనకి కన్ఫ్యూజ్ వద్దు, రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మెథడ్స్ని కాల్ చేయాలి. సో నేను ఈ మెథడ్ నుంచి నేను పేరెంట్ క్లాస్లోనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఏ విధంగా కాల్ చేసుకోవచ్చు? చూడండి, ఈ విధంగా యాడ్ అని కాల్ చేసుకోవచ్చు. సో 1, 2 పాస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పేరెంట్లోనే కాల్ చేసుకోవచ్చు. సింపుల్గా సూపర్ డాట్ ఇంకో మెథడ్ ఉంది, దాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు. మనం ఇంకో మెథడ్ ఉంది, దాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఒక మెథడ్ లోపల మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు, లాస్ట్ లైన్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు, మిడిల్ అయినా కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే ఈ రూల్ వచ్చి కన్స్ట్రక్టర్ లో అప్లికబుల్ అవ్వదు. అది నేను నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనము సూపర్ యూస్ చేసేసి పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అయితే కాల్ చేయడం జరిగింది. చూసారా, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అయితే కాల్ చేయడం జరిగింది. బట్ ఎందుకు ఈ రిక్వైర్మెంట్ అని అడగాలి మీరు. ఓకే, పాయింట్ గుర్తు రావాలి కదా, ఎందుకు ఇలా కాల్ చేసేది? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, ఆ ఆబ్జెక్ట్ ఒక రెఫరెన్స్ మనం కాల్ చేసుకోవచ్చు కదా, మీరు అడగచ్చు. అవునా కదా, అది కూడా పాయింటే కదా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ చైల్డ్ డాట్ యాడ్ ఇది కూడా కరెక్టే కదా, ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఓకే, దాని యొక్క రెఫరెన్స్ గా మనం యూజ్ చేస్తాం, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఓకే, కొత్తగా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు కదా మనకి మెమరీ అనేది పెరిగేది, హీప్ మెమరీస్ అనేది పెరిగేది. అవునా కదా, ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు? టోటల్ గా 1 ఆబ్జెక్ట్ ఉంది. 1 ఆబ్జెక్ట్, దాని యొక్క రెఫరెన్స్ ఏంటి? చైల్డ్. సో చైల్డ్ అంటే మీకు చైల్డ్ ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పేరెంట్ ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అవునా కదా, సో ఇక్కడ మనకేం ప్రాబ్లం, ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీ హీప్ లో ఒకటైతే క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో దాని యొక్క రెఫరెన్స్ ఉంటుంది, ఆ రెఫరెన్స్ తో మనం ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకుంటా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు ఎక్కువ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారో అప్పుడు కదా ప్రాబ్లమ్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం లో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి అయితే ఉంటుంది. ఓకే, లెట్ మీ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, ఐ విల్ బి రిమూవ్ ఎవ్రీథింగ్ అవుట్. సో ఇప్పుడు ఏం చేస్తుంటే అన్ని రిమూవ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మెథడ్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు ఓవర్ రైడ్ అయితే చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేరెంట్ లో యాడ్ మెథడ్ ఉంది. ఓకే, యాడ్ మెథడ్ ఉంది. నాకు యాడ్ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే నాకు సాటిస్ఫై అవ్వలేదు. పేరెంట్ లో ఉండే యాడ్ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకే చైల్డ్ లో నా ఓన్ గా వచ్చేసి మెథడ్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఓకే, సేమ్ నేమ్ తో ఉంటుంది, సేమ్ పారామీటర్స్ అన్ని యూస్ చేస్తాను. సో దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, ఎవరైతే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లేదో వెళ్ళి చూడండి, ఇంకా మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో రిటర్న్ టైప్ ఉంటుంది, యాక్సెస్ మాడిఫైర్ ఉంటుంది. సో అన్ని కండిషన్ మనకు సాటిస్ఫై అయితేనే మనము దాన్ని ప్రాపర్ గా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సో అందుకే చెప్తున్నా, ఎవరైతే నా కాన్సెప్ట్ అయితే చూడలేదో వెళ్ళి ఖచ్చితంగా చూడండి, అది మీకు క్లారిటీ అర్థమైతేనే ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే నాకు చెప్తాను కదా ఎందుకు ఓవర్ రైడ్ చేయాలో చెప్తున్నా. ఓకే, పేరెంట్ లో నాకు పేరెంట్ లో ఇంప్లిమెంటేషన్ నాకు సాటిస్ఫై అవ్వలేదు. నేనేం చేస్తున్నాను అంటే చైల్డ్ లో నా ఓన్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా. నా రిక్వైర్మెంట్ ఏమంటే 2 నెంబర్స్ అడిషన్ చేస్తాను కదా, అడిషన్ చేసిన తర్వాత నాకు సమ్ సర్వీస్ చార్జెస్ కానీ ఇంటర్నెట్ చార్జెస్ కానీ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పేరెంట్ అడుగుతా, ఆ విధంగా నువ్వు చేంజ్ చేస్తావని అడిగితే పేరెంట్ లో ఉండే మెథడ్స్ ఎప్పుడు చేంజ్ చేయరు కాబట్టి సో నేను నా ఓన్ గా చైల్డ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాను. అది ఎలాగో చూడండి, మనకి చెప్పాను కదా, యాక్సెస్ మాడిఫైర్ గురించి మీకు తెలిసి ఉండాలి, రిటర్న్ టైప్ గురించి తెలిసి ఉండాలి, మెథడ్ నేమ్ అయితే సేమ్ గా ఉండాలి, పారామీటర్స్ ఇన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటే చైల్డ్ కూడా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి, వాటి యొక్క టైప్ కరెక్ట్ గా ఉండాలి, వాటి యొక్క సీక్వెన్స్ కరెక్ట్ గా ఉండాలి. దాన్ని మనం అంతా అన్నిటిని కలిపి ఏమంటారంటే ఈ అన్నిటిని కలిపి ఏమంటారంటే మెథడ్ సిగ్నేచర్ అయితే సేమ్ గా ఉండాలని దీని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదేంటి మనకి చైల్డ్ నాకు పేరెంట్ లో ఉండేది నాకు నచ్చలేదు. ఏంటి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ నచ్చలేదు. సో సింపుల్ గా సర్వీస్ ఛార్జ్ అని పెట్టేస్తాను నేను. సో సమ్ సర్వీస్ ఛార్జెస్ అయితే నేను యాడ్ చేసుకోవచ్చు, సమ్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాను రియల్ టైంలో. ఓకే, సో అందువల్ల నాకు పేరెంట్ లో ఉండే ఇంప్లిమెంటేషన్ నచ్చలా, నేను అందుకే చైల్డ్ లో అయితే నా ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నేను నా ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకుంటున్నాను. పేరెంట్ లో ఉండే మెథడ్స్ వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేయరు. ఓకే, అందువల్ల మనము చైల్డ్ లో మన ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకోవాలి. దాన్ని ఏమని చెప్తామంటే మనము ఓవర్ రైట్ చేసామని చెప్తాం. ఓకే, ఓవర్ రైట్ చేసామని చెప్తాం. ఓకే, ఈ విధంగా నేనైతే నా ఓన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. సో దీన్ని ఏమంటారంటే పేరెంట్ లో ఉండే మెథడ్ ని నేను చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేశాను అంటాను. పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ ని నేను చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేశాను అంటారు. అది ఎలాగా అంటే మీరు అది ఓవర్ రైడ్ చేశారా ఓవర్ రైడ్ చేయలేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఓవర్ రైడ్ అయితే అనటేషన్ అయితే యూస్ చేశారంటే మీకు ఇమీడియట్ గా కంపైలేషన్ అనేది చెప్తుంది మీరు ప్రాపర్ గా ఓవర్ రైడ్ చేశారా చేయలేదంటే. అందుకే నేను చెప్తాను కదా, ఈ ఓవర్ రైడ్ వాటిలన్నిటి గురించి నేను
రిటర్న్ టైప్స్ ఉన్నాయి కదా, రిటర్న్ టైప్స్ గురించి అన్ని నేను ఆల్రెడీ పాలిమార్ఫిజంలో చెప్పాను, రన్ టైం పాలిమార్ఫిజం చెప్పాను. అందుకే ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, అది చాలా పెద్ద టాపిక్, అందుకే నీకు అన్ని డిస్కస్ చేయట్లేదు. ఓకే ఓకే, ఈ రెండు అయితే నాకు మ్యాచ్ అయిపోయినాయి. అప్డేట్ ఓవర్ రైడ్ అనటేషన్ కూడా పక్కాగా ఇచ్చేసాను. సో చైల్డ్ అని అయితే ఓవర్ రైడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఈ మొత్తం ఏమంటారు మీరు, ఓవర్ రిటర్న్ మెథడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఓవర్ రిటర్న్ మెథడ్ అంటారు. ఇక్కడ రాస్తారు కదా మీరు, ఇప్పుడు ఓవర్ రిటర్న్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అంటే చైల్డ్ లో ఉండే మెథడ్ ఇప్పుడు ఓవర్ రైడ్ చేస్తారు కదా కింద మీరు, దాన్ని ఇప్పుడు పేరెంట్ లో ఉండే మెథడ్ ఏమంటారంటే ఓవర్ రిటర్న్ మెథడ్ అంటారు. చైల్డ్ లో ఉండే మెథడ్ ఏమంటారంటే ఓవర్ రైడ్ మెథడ్ అంటారు. ఓకే, ఓవర్ రైడ్ మెథడ్ అంటారు. నేమ్స్ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు ఇవి టర్మినాలజీ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏంటి 2 నెంబర్స్ వస్తుంది. 2 నెంబర్స్ని యాడ్ చేసుకొని నాకు నచ్చిన సర్వీస్ని అయితే యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే చైల్డ్ డాట్ ఏం కాల్ చేస్తాం మనం ఏదైతే ఓవర్ రైడ్ చేస్తామో ఆ మెథడ్ని కాల్ చేసుకుంటాం. ఇలా కాల్ చేసామంటే మన ఓవర్ రైడ్ మెథడ్కి అది కాల్ అయిపోతుంది. అది మన అందరికీ పాలిమార్ఫిజంలో చూసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, వెంటనే చూడండి, వెంటనే చైల్డ్లో ఏదైతే నా ఓన్ ఇంప్లిమెంటేషన్ వస్తుందో దాని అయితే కాల్ అయిపోతుంది. ఇక్కడ వరకు నాకు బాగానే ఉంది. బట్ ఇన్ రియల్ టైంలో ఏమవుతుందంటే, ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్కి ఇంకో రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఫ్యూచర్లో నాకు 2 నెంబర్స్ యాడ్ చేస్తారు. అంటే మీరు ఓన్లీ జస్ట్ మెథడ్ జస్ట్ యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ యాడ్ మెథడ్లో ఇంకా n నెంబర్ ఆఫ్ లాజిక్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పడానికి కోసం అలా చెప్తున్నాం. ఓకే, బట్ ఇన్ ఫ్యూచర్లో చైల్డ్ క్లాస్కి ఏం రిక్వైర్మెంట్ వస్తుందంటే, ఫ్యూచర్లో మళ్ళీ 2 నెంబర్స్ యాడ్ చేయాలని ఒక రిక్వైర్మెంట్ వస్తుంది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ చైల్డ్ మళ్ళీ అతను ఓన్గా ఇంకో మెథడ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న. లేదంటే ఏం చేయాలి, పేరెంట్లోని మెథడ్ అయితే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్లోని మెథడ్ అయితే యూస్ చేసుకోవాలి ఉంటుంది. ఓకే, పేరెంట్లోని మెథడ్ మీరు యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ సినాలో చెప్పండి, పేరెంట్లోని మెథడ్ మీరు యూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చైల్డ్ డాట్ రెఫర్ దేనికి రెఫర్ అయిపోతుంది, మీకు చైల్డ్ క్లాస్లో మెథడ్కే రెఫర్ అవుతుంది. ఎందుకు చెప్పండి, ఆల్రెడీ ఓవర్ రైడ్ చేశారు ఇక్కడ, అవునా కదా. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు ఇక్కడ ఒక నిమిషం ఆల్రెడీ మీరు ఇక్కడ ఓవర్ రైడ్ చేశారు. ఇక్కడ చూడండి, గమనించండి, ఆల్రెడీ మీరు ఇక్కడ ఏం చేశారు, ఓవర్ రైడ్ చేస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఓవర్ రైడ్ చేశారు కాబట్టి, సో చైల్డ్ డాట్, సో ఎప్పుడైతే మీరు చైల్డ్ డాట్ యాడ్ కాల్ చేస్తారో మీకు వెంటనే వెళ్ళి చైల్డ్లో ఫస్ట్ చెక్ చేస్తుంది, చైల్డ్లో మెథడ్ ఉందా లేదా, అది ఏమైనా ప్రాపర్గా ఓవర్ రైడ్ అయిందా చెక్ చేస్తుంది. ఇప్పుడు చైల్డ్లో ఒకవేళ లేదంటే ఆ సినారియోలో మీకు పేరెంట్లోకి వెళ్తుంది, అవునా కదా. ఇదే కదా మనకి ఓవర్ రైడ్ కాన్సెప్ట్, ఇదే మనం అందుకే డిస్కస్ చేస్తుంది, అంత టైం పెట్టి డిస్కస్ చేస్తుంది అందుకే. ఓకే, చూసారా, ఈ రకం కాల్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ లేకపోతే అప్పుడే మీకు పేరెంట్కి వెళ్ళి కాల్ అవుతుంది, అవునా. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసింది, మీరు ఓవర్ రైడ్ చేస్తారు. సో ఈ సినారియోలో మీరు ఏం చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఎవరికైతే సూపర్ కీవర్డ్ యూస్ తెలియదో వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, సింపుల్గా ఏం చేస్తారంటే పేరెంట్ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ పేరెంట్ అని కాల్ చేసుకునేసి ఏం చేస్తారు, ఇమీడియట్గా దాని యొక్క రెఫరెన్స్ బేస్ చేసుకుని కాల్ చేసుకున్నారు. ఇది కూడా కరెక్టే, నేను తప్పని చెప్పట్లా, ఇది కూడా కరెక్టే. చూడండి, ఇది కూడా కరెక్టే. సో ఫ్యూచర్లో నీకు 2 నెంబర్స్ యాడ్ చేయమని రిక్వైర్మెంట్ వస్తే మీరు ఈ విధంగా ట్రై చేస్తారు. ఈ లైన్ కరెక్ట్, ఇదేం తప్పని నేను చెప్పట్లా. ఓకే, ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తారు కదా మీరు, ఈ లైన్ ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఇది కరెక్టే, ఇది తప్పని చెప్పట్లా నేను. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తారు, ఇది కరెక్ట్ లైన్. బట్ ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ గమనించండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మీకు హీప్ మెమరీ అనేది పెరుగుతుంది. ఓకే, హీప్ మెమరీ అనేది మనకి ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే హీప్ మెమరీ అనేది ఇండైరెక్ట్ గా పెరుగుతా పోతూ ఉంటుంది. ఓకే, సో మీరైతే ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరైతే ఈజీ రిలేషన్షిప్ మ్యాచ్ చేశారు. మనకి సూపర్ కీవర్డ్ ఐడియా కాన్సెప్ట్ గుర్తుంటే ఏం చేస్తారు, సో సూపర్ కీవర్డ్ అనేది ఒక కీవర్డ్ దట్ రెఫర్స్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. మన సూపర్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అయితే రెఫర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎందుకు అగైన్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తారని క్వశ్చన్ మార్క్ చేస్తారు ఇక్కడ. ఓకే, అన్నసరిగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది ఎందుకు, దేని పర్పస్ కోసం క్రియేట్ చేస్తారు, మళ్ళీ యాడ్ మెథడ్ కాల్ చేయాలని క్రియేట్ చేస్తారు. సో మనం వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ ఏబుల్ టు కాల్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ బై యూజింగ్ సూపర్ కీవర్డ్. అది మన ఫైనల్ గా మన కంక్లూజన్. ఓకే, అది ఎలా కాల్ చేస్తారో చూపిస్తాను చూడండి. నేనైతే ఈ విధంగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మనకి మెమరీ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే చైల్డ్ డాట్ కాల్ మీ మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ అయితే కాల్ చేసుకుని ఈ మెథడ్లో కాల్ చేసుకుని మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని మనము యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి రియల్ టైంలో. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాస్ చేస్తాను, 2 నెంబర్స్ని ఇక్కడ పాస్ చేసుకుంటా, ఇక్కడ నేను తీసుకుంటాను. ఓకే, సో ఇంటి జే తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను పేరెంట్ మెథడ్ని కాల్ చేస్తుంటే ఆ మెథడ్లో బోల్డ్ అంత లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ అంతా పేరెంట్ అనేది హ్యాండిల్ చేసుకుంటాం. ఎలా కాల్ చేస్తామంటే చూడండి, సూపర్ అనేది మనకి మెథడ్లో ఎక్కడ ఉండొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సూపర్ డాట్ యాడ్. సో ఐ కమా జే పాస్ చేసేయి. సో వెంటనే ఇది ఇమీడియట్గా వెళ్ళేసి పేరెంట్ కాల్ అయిపోతుంది. ఇప్పుడు వరకు చూడండి. ఓకే, ఇప్పుడు వరకు రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి ఏం చేశాను. సో ఏం చేస్తుంటే ఇంతకుముందు ఏం చేస్తుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి నా ఓన్ మెథడ్ని కాల్ చేయడానికి, ఏంటి నా ఓన్ లాజిక్ ఏదైతే రాస్తాను ఇక్కడ, ఓన్ లాజిక్ రాస్తాను. ఇక్కడ నా ఓన్ లాజిక్ కాల్ అవడానికి అయితే నేను
ఓవర్ రైడ్ చేసుకుని ఆ ఓవర్ రైడ్ మెథడ్ని కాల్ చేశాను. బట్ నేను పేరెంట్లోని మెథడ్ని కాల్ చేయాలంటే ఏం చేశాను, కొత్తగా మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మీకు డిసిసి కొత్తగా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. టోటల్గా ఎన్ని అయిపోతున్నాయి కాబట్టి 2 అయిపోతాయి. ఇంకా రియల్ టైంలో మనకి పెరుగుతూనే పోతుంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేశానంటే సూపర్ కీవర్డ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేశాను. ఇక్కడ సూపర్ కీవర్డ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేశాను. సూపర్ అంటేనే మనకు గుర్తు రావాలి రెఫర్స్ ఇమిడియట్ పేరెంట్ క్లాస్ సబ్జెక్ట్. మనకి చైల్డ్తో కంపేర్ చేస్తే ఏది పేరెంట్ అనేది మనకి పేరెంట్ అయిపోతుంది. సో మన పేరెంట్ క్లాస్ మెథడ్స్ యాక్సెస్ చేసుకుంటే ఈ విధంగా సూపర్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సూపర్ కీవర్డ్ అయితే మనకి ఈ విధంగా యూస్ చేయాలి ఉంటుంది. సో నేను సూపర్ యూస్ చేసి సింపుల్గా సూపర్ డాట్ యాడ్ అని కాల్ చేశాను. నేను సింపుల్గా సూపర్ డాట్ యాడ్ అని కాల్ చేస్తాను. అది ఎక్కడికి రెఫర్ అవుతుంది, ఇమీడియట్గా మనకి వెళ్ళేసి పేరెంట్కి రెఫర్ అయింది. అవునా కదా, పేరెంట్కి రెఫర్ అవుతుంది. మనకి చూసారా ఇక్కడ చూడు, ఇమీడియట్గా వెళ్ళేసి మీకు పేరెంట్కి రెఫర్ అవుతుంది. సో పేరెంట్లో మీకు ఆ మెథడ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే ఆ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి తిరిగి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం సూపర్ యూస్ చేసి మనము ఏం చేసుకోవచ్చు, పేరెంట్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏమేమి చూసాము, వేరియబుల్స్ చూసాము, అట్ ది సేమ్ టైం మనము మెథడ్స్ చూసాము. ఓకే, మీకు ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, మీరు కమెంట్స్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వరకు ఇదైతే అర్థమవుతుంది కదా మీకు. సో ఇప్పుడు మీరు చూసినటువన్నీ వచ్చేసి మీకు స్టాటిక్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వస్తే నాన్ స్టాటిక్ చూసారు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తే స్టాటిక్ మెథడ్ ఉంది, దాన్ని ఎలా కాల్ చేస్తారు మీరు. సో చూడండి, సూపర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్ యూస్ చేసుకోవచ్చు, యూస్ చేయకుండా చేసుకోవచ్చు. చూడండి, సూపర్ యూస్ చేసి కాల్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా క్లాస్ నేమ్, స్టాటిక్ అంటేనే మన క్లాస్ రిలేటెడ్ కదా, క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. చూసారా, క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ దిస్ కీవర్డ్ చెప్తాను. దిస్ కీవర్డ్ ఫర్ సపోజ్ నాకేం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు రియల్ టైంలో రిక్వైర్మెంట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, ఏదైనా అడిషన్ జరుగుతున్నా కూడా దానికి మనం ఏం చేయాలంటే తిరిగి మనము యాడ్ మెథడ్ని కాల్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మెథడ్ని మీరు ఏదైనా అనుకోండి. సో ఈ విధంగా మీకు క్లాస్లోనే ఇంకో మెథడ్ని కాల్ చేయాలనుకున్నారు. ఓకే, ఆ సినారీలో ఏం చేస్తారంటే మీరు దిస్ కీవర్డ్ యూస్ చేసుకోవచ్చు. దిస్ డాట్ యాడ్. సో ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది మీకంటే మీకు చైల్డ్ క్లాస్ ఉన్న మెథడే మీకు కాల్ అవుతుంది. చూడండి, చైల్డ్ క్లాస్ ఉన్న మెథడ్ అయితే కాల్ అవుతుంది. అందుకే దిస్ రెఫర్స్ టు ది కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, సూపర్ క్లాస్ రెఫర్స్ టు ది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ అనేది అది కరెంట్ క్లాస్ వరకే ఉంటుంది. పేరెంట్ అంటే అది మనకి ఏమొస్తుంది, మనకి పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి అయితే రెఫర్ అవుతూ ఉంటుంది. సో దిస్కి సూపర్కి బేసిక్ డిఫరెన్స్. ఓకే, సో నేను ఇంకా అప్కమింగ్ టాపిక్స్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి మెథడ్స్ కూడా ఆల్మోస్ట్ అయినట్టే ఉంది. సో నేను మెథడ్స్ అన్ని రిమూవ్ చేస్తాను. మెథడ్స్ అన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మనం కన్స్ట్రక్టర్ టాపిక్ వెళ్ళిపోదాం. కన్స్ట్రక్టర్ ఫైనల్గా వచ్చేసి మన కన్స్ట్రక్టర్ కాబట్టి కన్స్ట్రక్టర్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ చేసేద్దాం. సో కన్స్ట్రక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది ఇంటర్వ్యూలో చాలా ఆడతారు. ఈసారి ఎవరైతే నా కన్స్ట్రక్టర్ వీడియోస్ అయితే చూడలేదు వాళ్ళు వెళ్ళి అది చూడండి ఫస్ట్. దాంట్లో చాలా టాపిక్స్ అయితే కవర్ చేస్తాం. అన్ని మనం కవర్ చేయలేం కాబట్టి అవి కవర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టెల్ మీ how many constructors is there in this child class? 0 or 1 or 2. At the same time, how many constructors is there in parent class? 0, 1, 2. చెప్పండి, ఎన్ని కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి మనకి. సో ఆన్సర్ ఈస్ మనకి ప్రస్తుతానికి 0 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి మనకు తెలుసు. మనకి చూస్తానికి చెప్పండి 0 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయని మనకి చెప్తాం. మనకి ప్రస్తుతానికి క్లాసుల్లో వచ్చేసి 0 కన్స్ట్రక్టర్లో ఉంది. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తామో లెట్ మీ క్లారిఫై. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చైల్డ్కి కంపైల్ చేస్తాను, చైల్డ్ క్లాస్ని కంపైల్ చేసిన వెంటనే కంపైలర్ ఏం చేస్తుందంటే మీకు చెక్ చేస్తుంది ఎన్ని కన్స్ట్రక్టర్ ఉన్నాయని చెక్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీ క్లాసు ఎటువంటి కన్స్ట్రక్టర్ లేదు అంటే 0 కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు కంపైలర్ అనేది ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. దీన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, కంపైలర్ అనేది ఈ పని చేస్తుంది. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసేప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ లైన్ ఇందులో వచ్చేసి సూపర్ని మీకు యూజ్ చేస్తుంది. సూపర్ ఆఫ్ అనేది ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేస్తుంది. ఈ విధంగా ఇది ఎందుకు యూజ్ చేస్తుందో చెప్తాను చూడండి. ఈ విధంగా మీకు అయితే క్రియేట్ చేస్తుంది, కంపైలర్ క్రియేట్ చేస్తుంది. మనం కానీ ఇప్పుడు మన ఓన్ కన్స్ట్రక్టర్ కానీ మనం ఒక కన్స్ట్రక్టర్ కానీ క్రియేట్ చేయకపోతే అంటే మన క్లాస్ 0 కన్స్ట్రక్టర్ కానీ ఉంటే కంపైలర్ అనేది మనం ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తామో ఆటోమేటిక్గా సూపర్ ఆఫ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎందుకు ఇలా క్రియేట్ చేస్తుందంటే మనకి ఒక కాన్సెప్ట్, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్. వెదర్ యూ మాన్యువల్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్, మనం మాన్యువల్గా ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్ కదా. సో మీరు ఏ క్లాస్లో మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోయినా కూడా చైల్డ్ కంపైలర్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేస్తుంది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మీకు సూపర్ ఆఫ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే చెప్పండి, ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్. మనం ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా, బట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంప్లిమెంట్ చేసాం పేరెంట్ నుంచి. సో అప్పుడు దీని మీనింగ్ అంటే మీకు పేరెంట్లో వెళ్ళేసి పేరెంట్లో ఉండే కన్స్ట్రక్షన్ అయితే కాల్ చేయడానికి మనము సూపర్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సూపర్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము
కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉండే కన్స్ట్రక్షన్, లోకల్ అంటే క్లాస్ లెవెల్ ఉండే కన్స్ట్రక్షన్ కాదు, పేరెంట్ ఉండే కన్స్ట్రక్షన్ అయితే కాల్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో అది మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ డయాగ్రామ్. సో మీకు ఇంకో డయాగ్రామ్ చెప్పండి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ వచ్చేసి ఏదో అనుకోండి, క్లాస్ బైక్ అనుకోండి. మనకి కంపైల్ చేస్తే అంటే మనకి ఇప్పుడు ఎన్ని కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ 0 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ క్లాస్లో 0 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో కంపైల్ అనేది చెక్ చేస్తుంది వెదర్ ఈ క్లాస్లో ఏమైనా కన్స్ట్రక్ట్స్ ఉన్నాయా లేవని చెక్ చేస్తుంది. ఎటువంటి కన్స్ట్రక్టర్ లేనప్పుడు మన దగ్గర ఎటువంటి కన్స్ట్రక్టర్ లేనప్పుడు కంపైల్ అనేది మన కోసం అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేస్తుంది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మీకు సూపర్ ఆఫ్ అని ఉంటుంది. ఆ సూపర్ ఆఫ్ ఎందుకంటే మనకి పేరెంట్ క్లాస్ ఉన్న కన్స్ట్రక్టర్ అయితే కాల్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. దీంట్లో ఇంకా మనకి చాలా కండిషన్ ఉన్నాయి, అవన్నీ మనం ప్రాక్టికల్గా చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే లెట్ మీ గో ఫర్ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మీ అండర్స్టాండ్ కోసం నేను ఏం చేస్తుంటే మనకి పేరెంట్లో ఒక కన్స్ట్రక్టర్ అయితే నేను క్రియేట్ చేస్తాను, మనకి తెలియాలి కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి మెసేజ్ రాస్తున్నాను, పేరెంట్ అని మెసేజ్ అయితే రాస్తున్నాను. ఓకే, పేరెంట్ అయితే మెసేజ్ రాస్తున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి మీకు ఎప్పుడు ఆల్వేస్ ఫస్ట్ లైన్ ఏముంటుందంటే మీకు సూపర్ ఆఫ్ అని ఉంటుంది. ఓకే, మీరు మాన్యువల్గా డిక్లేర్ చేసినా చేయకపోయినా ఈ స్టేట్మెంట్ ఉంది కదా సూపర్ ఆఫ్ అనేది. సో ఈ స్టేట్మెంట్ అనేది మీరు మాన్యువల్గా డిక్లేర్ చేసినా చేయకపోయినా కంపైలేషన్ అవుతుంది కదా మీ ప్రోగ్రామ్ అనేది. ఆ టైంలో అనేది కంపైల్ అనేది చెక్ చేస్తుంది కదా. ఫస్ట్ లైన్లో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసారా సూపర్ ఆఫ్ అని కానీ దిస్ ఆఫ్ అనేసి యూజ్ చేసారా లేదని చెక్ చేస్తుంది. దిస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కంపైల్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేయదు. ఈ రెండిట్లో మనకి ఏ ఒక్కటి ఉన్నా కూడా కంపైల్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేయదు. ఈ రెండు లేవు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో మనకి రెండిట్లో ఏ ఒకటి లేదు, దిస్ లేదు సూపర్ లేదు. ఆ టైంలో కంపైల్ అనేది మనకి సూపర్ ఆఫ్ అనేది అయితే మనకి క్రియేట్ చేస్తుంది, దిస్ అనేది క్రియేట్ చేయదు. ఓకే, సూపర్ ఆఫ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కంపైల్ అనేది ఆల్వేస్ చెక్ చేస్తుంది. ఫస్ట్ లైన్ మనకి సూపర్ కానీ దిస్ కానీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, దిస్ కానీ సూపర్ కానీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఏమీ లేదు మనకి ఫస్ట్ లైన్లో ఎటువంటి స్టేట్మెంట్స్ లేని సినారియోలో మనకి ఏం చేస్తుందంటే కంపైల్ అనేది సూపర్ ఆఫ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా సూపర్ ఆఫ్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేశాను, చైల్డ్కి వచ్చేసి చైల్డ్ క్లాస్లో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఇది వెంటనే దేనికి రెఫర్ అవుతుంది చూడండి, మీకు ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి చైల్డ్కి రెఫర్ అవుతుంది. సో నేను చెప్పాను కదా మీరు క్రియేట్ చేయకపోయినా కంపైల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తున్నారు. ఎలా క్రియేట్ చేస్తున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తుంది. ఈ విధంగా మీకు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంటే సూపర్ ఆఫ్. సో ఈ విధంగా మీకు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లైన్లో ఆల్వేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సూపర్ ఆఫ్ అనేది దేనికి రెఫర్ అవుతుంది, సూపర్ ఆఫ్ అనేది మీకు ఇమీడియట్గా వెళ్ళేసి పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవడానికి ఇది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, మన కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇచ్చారు, టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు కంపైల్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మనకి క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా మనకి పేరెంట్ క్లాస్ ఉన్న కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది. ఈ విధంగా వెళ్ళేసి పేరెంట్ క్లాస్ ఉన్న కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు కాల్ అవుతుంది చూడండి. సో మనకి ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైల్డ్ క్లాస్ అని అవుతుంది చూడండి. చైల్డ్ క్లాస్లో మనకి ఎటువంటి కన్స్ట్రక్టర్ లేదు. సో కన్స్ట్రక్టర్ లేని సినారియోలో మనకి ఏమవుతుందంటే కంపైల్ అనేది చైల్డ్ ఆఫ్ అని ఇచ్చేసి సో ఇక్కడ మనకి సూపర్ అంటుంది. సూపర్ ఆఫ్ అనేసి ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంటే ఇది పేరెంట్లో వెళ్ళి కాల్ అవడానికి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి అవుతుందో సేవ్. సో పేరెంట్ మనకి పేరెంట్ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆల్రెడీ సూపర్ ఆఫ్ ఉంటుంది. అది ఎక్కడ వెళ్ళి కాల్ అవుతుంది చెప్పాను కదా, ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ ఉంది, ఆల్ ది క్లాసెస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మన పేరెంట్ క్లాస్ వద్ద ఆల్రెడీ మన పేరెంట్ క్లాస్కి వెళ్ళి అయితే కాల్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆబ్జెక్టే క్రియేట్ చేయను. ఆ సినారియోలో మీకు ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి, ఇది ప్రింట్ అవుతుంది ఆబ్జెక్ట్ లేనప్పుడు. సో చెప్పాను కదా, ఎప్పుడైతే మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ టైంలోనే మీకు కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది. మీరు ఒకవేళ మీకైతే కంపైలర్ అయితే కన్స్ట్రక్టర్ ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. బట్ మనకైతే కంపైలర్ కాల్ అవ్వదు, సరే కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవ్వదు. ఎందుకు చెప్పండి, మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఈ సినారియోలో చూడండి మీకు ఎటువంటి అవుట్పుట్ రాదు. చూడండి ఇక్కడ ఎటువంటి అవుట్పుటే మీకు రాదు. ఎటువంటి అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, మీ క్లారిటీ కోసం. సో నేనైతే మనం ప్రాపర్గా కాల్ చేస్తాను చూడండి.
చెప్పాను కదా మీకు సూపర్ ఆఫ్ అనేది ఆల్వేస్ మీకు ఫస్ట్ లైన్ ఉండాలి. సో ఇక్కడ మనకి రెఫరెన్స్ కోసం ఏం చేస్తానంటే చైల్డ్ అని చెప్తాను. సూపర్ అనేది ఎప్పుడు మనకి ఫస్ట్ లైన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి సూపర్ ఆఫ్ మీద క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ లెఫ్ట్ క్లిక్, ఇమీడియట్గా మనకి పేరెంట్కి వెళ్తుంది. అంటే పేరెంట్ క్లాస్ వెళ్ళి కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది. జావా అప్లికేషన్ పేరెంట్ చైల్డ్ అయితే కాల్ అయింది కదా, ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంకో కండిషన్ చెప్తాను. దిస్ గురించి చెప్పాను కదా, దిస్ గురించి కూడా చెప్తాను చూడండి ఎందుకనేసి. సో నా దగ్గర ఒక క్లాస్లో మనకి నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్ట్స్ ఉండొచ్చు కదా, నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్ట్స్ ఉండొచ్చు. కన్స్ట్రక్టర్ పారామీటర్స్ అయితే డిఫరెంట్గా ఉండాలి చూడండి, ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇంకో పాయింట్ చెప్తాను. ఓకే, ఇది ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లైన్ తీసేస్తాను. సో ఈ లైన్లో తీసి నేను దిస్ తీసుకొస్తాను. దిస్ రఫ్ వస్తుంది కరెంట్ క్లాస్. ఓకే, దిస్ రఫ్ వచ్చేసి ఇలా కాల్ చేస్తాను అనుకోండి. ఓకే, ఇలా కాల్ చేస్తాను దిస్ని. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు వెంటనే తిరిగి మీకు ఈ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇక్కడ వెళ్ళి కాల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లైన్లో మీకు ఏదైనా ఉందా, ఈ లైన్లో మీకు మీరు ఏదైనా మాన్యువల్గా ఇచ్చారా, సూపర్ ఆఫ్ కానీ దిస్ ఆఫ్ కానీ ఇచ్చారా, సూపర్ ఆఫ్ కానీ దిస్ ఆఫ్ కానీ ఇలా. సో అలాంటి టైంలో ఏం చేస్తుంటే కంపైలర్ చెక్ చేస్తుంది, ఫస్ట్ లైన్లో వచ్చి చెక్ చేస్తుంది. ఆ టైంలో మీకు కంపైలర్ అనేది సూపర్ ఆఫ్ని క్రియేట్ చేస్తుంది. సూపర్ ఆఫ్ని క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా వెళ్ళి పేరెంట్లో కాల్ అవుతుంది. గమనించండి, ఫస్ట్ ఇది కాల్ అవుతుంది దిస్ ఆఫ్ 10 అంటే దిస్ ఆఫ్ 10 అంటే మనకి ఇది ప్రింట్ అవ్వాలి. ఏది ప్రింట్ అవ్వాలి, చైల్డ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ 5 ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా అంటే దానికంటే ముందు మనకు ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి, పేరెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ చెప్తుంది పేరెంట్. సో ఆ తర్వాత చైల్డ్ ఆఫ్ అంటే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ మనకి పేరెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, పేరెంట్ ప్రింట్ అవుతుంది ఎందుకు చెప్పండి, ఫస్ట్ చైల్డ్ దిస్ ఆఫ్ 10 అంటే ఈ కాన్స్ట్రక్ట్లో మనకి ఫస్ట్ లైన్ అయితే సూపర్ ఉంటుంది. సో సూపర్ అనేది ఇమీడియట్గా మీకు పేరెంట్కి వెళ్తుంది. సో పేరెంట్ ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఆ తర్వాత మీకు చైల్డ్ ఆఫ్ ఇంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మీకు చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. గమనించాలి. సో రన్ చేసి చూడండి. ఓకే, అవుట్పుట్ అయితే మనకు కరెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా దిస్ ఉన్నప్పుడు కానీ మనకి సూపర్ అయితే క్రియేట్ చేయదు. ఏ ఒకటి దిస్ కానీ సూపర్ ఉన్నప్పుడు కానీ మనకి ఇదైతే క్రియేట్ చేయదు. ఓకే, మీకు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ. పేరెంట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఐ, ఇక్కడ 2 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. పేరెంట్లో 2 కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కన్స్ట్రక్ట్ చూడండి ఎలా కాల్ చేస్తాను. సో నేను ఏం చెప్తానంటే ఇప్పుడు సూపర్ ఆఫ్ 10 అని ఇస్తా. ఎక్కడ కాల్ అవుతుంది మనకి, ఇమీడియట్గా వెళ్ళేసి పేరెంట్కి అయితే కాల్ అవుతుంది. పేరెంట్ కాల్ అయిపోతుంది. పేరెంట్ కూడా మళ్ళీ ఏముంటుంది, సూపర్ ఆఫ్ అనేది ఉంటుంది. అది వెళ్ళేసి ఆబ్జెక్ట్ క్లాస్ అయితే కాల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంటే మన రెఫరెన్స్ కోసం ఇలాగైతే ప్రింట్ చేస్తుంటాం. ఈ సినాల్లో మీకు ఇది అయితే కాల్ అవుతుంది. ఎందుకు కాల్ అవుతుంది, మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇంకా కాల్ అవుతుంది. ఓకే, చూడండి అవుట్పుట్ చూడండి. ఫస్ట్ పేరెంట్ ఇంటూ కాలండి, పేరెంట్ ఇంటూ ఆర్డర్ చేయాలి. ఎందుకు తెలుసు కదా, సూపర్ ఆఫ్ పెట్టారు అంటే దాని మీనింగ్ ఏంటి. సో ఇమీడియట్గా వెళ్ళేసి మీకు పేరెంట్ ఉండేది అయితే కాల్ అవుతుంది. ఓకే, చైల్డ్ ఎందుకు ప్రింట్ అయింది, ఆ తర్వాత మనకు లైన్ వచ్చేసి చైల్డ్ వచ్చింది కాబట్టి చైల్డ్ అయితే ప్రింట్ అయింది. ఓకే, సో ఇంకా రియల్ టైంలో మనం ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను చూడండి రియల్ టైంలో. సో మీకు ఈ చెప్తాను చూడండి, సూపర్ ఆఫ్ అని ఉంది కదా, సూపర్ ఆఫ్ ఇక్కడ కంట్రోల్ మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. సో మనం కంట్రోల్ మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఇమీడియట్గా మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అయితే రెఫర్ అవుతుంది. సో మీకు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను చూడండి. సూపర్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను చూడండి. మీకు తెలియకుండా మీరు యూజ్ చేస్తారు. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎంప్లాయీని తీసుకుంటాను. సో ఎంప్లాయీని తీసుకునేసి మనం ఏం చేస్తామంటే 2 వేరియబుల్స్ తీసుకోండి, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకోండి. రియల్ టైంలో చెప్తున్నాను ఎలా యూజ్ చేస్తామని ఈ కాన్సెప్ట్ అనేది. ప్రైవేట్ ఇంట్ ఐడి, సో ఇలా 2 తీసుకునేస్తారు కదా మీరు. సో దిస్ యూజ్ చేస్తారు, మీకు సూపర్ యూజ్ చేస్తారు రియల్ టైంలో. గో టు సోర్స్, మనం ఫీల్డ్స్ యూజింగ్ కన్స్ట్రక్టర్తో ఫీల్డ్స్ చేస్తాం. ఈ విధంగా చూడండి, ఫీల్డ్స్ ఇక్కడ ఈ విధంగా ఫీల్డ్స్ చేస్తారు. ఇక్కడ ఏమొచ్చింది మీకు సూపర్ ఆఫ్ ఉందా లేదా, ఈ సూపర్ దేనికి రెఫర్ అవుతుంది, మీరు ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ మీకు చేయకపోయినా కంపైల్ ఆటోమేటిక్ చేస్తుంటుంది. సూపర్ ఎక్కడ రెఫర్ అవుతుంది, మీకు ఇమీడియట్గా ఆబ్జెక్ట్ క్లాస్ రెఫర్ అవుతుంది. ఈ విధంగా మీకు అయితే రియల్ టైంలో ఈ విధంగా సూపర్ మీకు తెలియకుండా యూజ్ చేస్తారు కదా, చూపిస్తుంది. ఇంకోటి ఏం చేస్తానంటే మీకు ఇంకో క్లాస్ తీసుకుంటాను. సో ఆ క్లాస్ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకుంటాను. ఏ మెయిన్ మెథడ్ తీసుకున్నాను. సో ఈ క్లాస్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి
నేమ్ వచ్చేసి ఎక్స్ తీసుకుంటాను. ఈ విధంగా ఎక్స్ అనేది తీసుకుంటాను. ఈ విధంగా దీని యొక్క ప్రాపర్టీ అయితే ఉందనుకోండి. సో అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఇంకా మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఒక వేరియబుల్ తీసుకొని సరిపోతుంది. ఒక వేరియబుల్ తీసుకుంటారా. ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా ఇనిషియలైజ్ చేయాలి. దానికి ఏం చేయాలి, మనం కన్స్ట్రక్టర్ అయితే తీసుకోవాలి అవునా కదా. పబ్లిక్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఏ. దీనికి ఏం చేస్తానంటే నేను ఇంటి ఎక్స్ తీసుకుంటాను. నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మీకు ఇక్కడ ఇక్కడ ఉండేదాన్ని కూడా నేను ఇనిషియలైజ్ చేయాలి. అలాగే ఇనిషియలైజ్ చేయాలి. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో అప్పుడైతే నేను ఇనిషియలైజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడైతే మనము దీన్ని ప్రాపర్గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తాను చూడండి. మనం ఎలాగే రియల్ టైంలో యూజ్ అవుతుంది చూడండి. స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటాను, ఇంట్ ఐడి. సో ఇది నా యొక్క ఇదేంటి చెప్పండి. ఇది ఒక కన్స్ట్రక్టర్ కదా అవునా కదా, కన్స్ట్రక్టర్ ఇది. సో కన్స్ట్రక్టర్లో యూస్ చేసి ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది మనకి, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ చేస్తాం అప్పుడే. ఓకే, సో ఆబ్జెక్ట్ చేసేప్పుడు మనం అవన్నీ పాస్ చేసి ఉంటుంది. సో ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, ఏకి సంబంధించింది. సో అది 1 నేను ఇస్తాను. నేమ్ అంటే నేమ్ దేనికి సంబంధించింది అంటే ఎంప్లాయ్కి సంబంధించింది. సో ఎంప్లాయ్ నేమ్ ఇవ్వాలి. ఇది ఐడి అంటే ఎంప్లాయ్ ఐడి. ఇది ఎంప్లాయ్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే మనకి 3 అనుకోండి, ఎంప్లాయ్ ఐడి 3 అనుకోండి. ఓకే, ఈ విధంగా కాల్ చేస్తాం అంటే మనకి ఎక్కడ కాల్ అవుతుంది, ఇమీడియట్గా వెళ్ళి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రిలేషన్షిప్ మ్యాచ్ చేస్తాం. దేనికంటే చూడండి ఎక్స్టెన్స్ ఇప్పుడు ఎంప్లాయ్ క్రియేట్ చేస్తాం కదా, ఎంప్లాయ్ రిలేషన్షిప్ మ్యాచ్ చేస్తాం. ఎంప్లాయ్ మనకి పేరెంట్ క్లాస్ ఏమవుతుంది, ఎంప్లాయ్ అనేది మనకు పేరెంట్ క్లాస్, ఏ అనేది సబ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు గమనించాల్సిన మీరు సూపర్ కీవర్డ్ ఇస్తారు. సూపర్ ఆఫ్ అంటే నా ఇంటెన్షన్ అంటే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలనుకుంటున్నా, ప్రాపర్గా వాల్యూస్ ఇన్స్టేట్ చేయడానికి. ఓకే, ఈ విధంగా మనము కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని ఎలా ఇన్స్టేట్ చేస్తారు మీరు ప్రాపర్గా చెప్పండి. ఇలా ఇచ్చేస్తారా సింపుల్గా, ఎక్స్ ఎక్స్ని ఇస్తారా. ఇలా ఇస్తే మీకు దాన్ని మీరు ఇప్పుడు లోకల్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. ఆ అసైన్ మీకు దిస్ తీసుకోవాలి. అందుకే నేను దిస్ అయితే చూడమని చెప్పాను. అందుకే ఓకే. సో మీరైతే ఇప్పుడు ఇమీడియట్గా మీకు ఈ విధంగా ఇక్కడికైతే రెఫర్ అయిపోతుంది. అంటే మీరు కన్స్ట్రక్టర్ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ పేరెంట్ క్లాస్ని కాల్ చేయడానికి అయితే సూపర్ అయితే యూస్ చేస్తారు కదా. చూసారు. ఓకే, మీరు ఇది యూస్ చేయకుండా మా నార్మల్గా ఎలా చేస్తారంటే మీరు నార్మల్గా చూడండి. ఫర్ సపోజ్ నా దగ్గర ఇలాగ లేదనుకోండి, నార్మల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎంప్లోయ్ ఎంప్లాయీ తీసుకునేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఇలాగా మీరు ప్రాపర్గా ఇనిషియలైజ్ చేస్తారు. నేమ్ అంటే ఏంది, ఐడి అంటే ఏంది. సో ఇలాగ చేసేవాళ్ళు. ఇలాగ చేసేసి దీని ఒక రెఫరెన్స్ ఉంది కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే దీని ఒక రెఫరెన్స్ చెప్తాను. ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఏ యొక్క ఐడి. సో ఇది ఒక ఎంప్లాయ్ యొక్క రెఫరెన్స్ ఈ విధంగా ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ ఇంకొక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తారు. ఏ ఇంట్ ఆఫ్ ఎక్స్ కామా నెక్స్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే హ్యాజ్ ఎ రిలేషన్షిప్ తెలిసిన మీకు. ఓకే, హ్యాజ్ ఎ రిలేషన్షిప్ ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఏం పాస్ చేస్తారంటే మీరు ఇక్కడ పాస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మీరు ఎంప్లాయీ ఎఫ్ఎస్ తీసుకుంటారు. ఎంప్లాయీ. సో ఈ విధంగా తీసుకొని ప్రాపర్గా మీరు వాల్యూస్ అనేది అసైన్ చేస్తారు రియల్ టైంలో అయితే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంప్లాయీ ప్రాపర్గా ఇన్స్టేట్ చేసుకోండి. దిస్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సేమ్ అదేవిధంగా దిస్ డాట్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ. 1 second. This is super constructor. Employees in defined under another constructor. సో ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ అయితే ఇక్కడ ఉంది మనకి. ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఇంకా మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్గా ఒకటి తీసుకుని. ఎందుకు చెప్పండి మీరు, ఎందుకు చెప్పండి. ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటే ఎందుకు, ఆల్రెడీ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం కావాలి మీకు, కన్స్ట్రక్టర్ కావాలి. మీకు కన్స్ట్రక్టర్ అనేది ఆల్రెడీ మీరు ఇక్కడ ఇచ్చేసారు. ఓకే, సో అందువల్ల మీకు ఇలాగైతే వస్తుంది. ఓకే, అందువల్ల మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో దానికి మనం ఏం చేసుకోవాలంటే ఇంకో కన్స్ట్రక్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది తీసుకొని దానికి మనం ప్రాపర్గా అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా.
సో ఈ విధంగా అసైన్ చేసుకోండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ కన్స్ట్రక్షన్ అయితే తీసేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి, మనము రియల్ టైంలో ఇప్పుడు ఇది ఎక్కడ కాల్ అవుతుంది మీకు రియల్ టైంలో, ఇక్కడ వెళ్ళి కాల్ అవుతుంది, సూపర్ ఆఫ్ అనేది కాల్ అవుతుంది, ఇక్కడ సూపర్ ఆఫ్ అనేది కాల్ అవుతుంది. సో మీకు రియల్ టైంలో ఈ విధంగా యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్స్ట్రక్షన్ నేను కమెంట్స్ చేస్తాను, అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తాను చూడండి. సో ఈ కన్స్ట్రక్షన్ యూస్ చేసి అప్పుడు మనకి ఎటువంటి కంపైలేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉండదు. చెప్పాను మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, ఇప్పుడు ఆల్వేస్ మనకు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్వేస్ సూపర్ ఆఫ్ అని ఉంటుంది. ఇలా ఉంటుంది మనకు సూపర్ ఆఫ్ అని ఉంటుంది. సూపర్ ఆఫ్ అంటే ఏంది, పేరెంట్లో వెళ్ళి కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవ్వాలి. ఈ పేరెంట్లో కన్స్ట్రక్టర్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేయాలి. అప్పుడే మనకి ఈ కన్స్ట్రక్టర్కి వచ్చి కాల్ అవుతుంది. ఈ విధంగా కాల్ అవ్వాలి మనకి. చూడండి ఇది ఒక కన్స్ట్రక్టర్, ఇది యూజర్ యూజర్ డిఫైన్డ్ నో ఆర్గ్ కన్స్ట్రక్టర్. ఓకే, యూజర్ డిఫైన్డ్ నో ఆర్గ్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజర్ డిఫైన్డ్ నో ఆర్గ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు చూడండి మన కండిషన్ సాటిస్ఫై అయిందా. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు యాక్చువల్గా వచ్చేసి రియల్ టైంలో ఇలా ఎక్కువ యూస్ చేస్తారు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఒక ఆబ్జెక్ట్లోనే మీరు పాస్ చేస్తారు. ఇమీడియట్గా మీకు ఎక్కడ కాల్ అవుతుంది, ఇక్కడ వచ్చి మీకు అయితే కాల్ అయిపోతుంది, ఇక్కడ వచ్చి మీకు కాల్ అయిపోతుంది చూడండి, ఇక్కడ వచ్చి మీకు కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే, సో అలా వచ్చి కాల్ అయిపోతుంది కదా, సో అలా వచ్చి కాల్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను అసైన్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడే అసైన్ చేసుకోవాలనుకుంటున్నాను, యాజ్ ఏ రిలేషన్షిప్ అయితే అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందువల్ల నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్టర్ అయితే యూస్ చేసి దాంట్లో వాల్యూస్ని అయితే ప్రాపర్గా అసైన్ చేస్తున్నాం కదా, ప్రాపర్గా అసైన్ చేస్తున్నాం. ఈ సినారీలో మీకు ఏముంటుంది, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు చెక్ చేస్తుంది, కంపైలర్ అనేది ఆల్వేస్ చెక్ చేస్తుంది. ఓకే, మనం ఏమి ఇచ్చాము, ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వలేదు అంటే ఏం చేస్తుంది, సూపర్ ఆఫ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది. ఇది ఏదో దిస్ అని యూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ ఇంకో ఓన్గా కన్స్ట్రక్టర్ తీసుకుంటాను, ఈ విధంగా కన్స్ట్రక్టర్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, దిస్ ఆఫ్ అని యూస్ చేస్తాను. ఇక్కడ మీకు దిస్ ఆఫ్ అని యూస్ చేస్తాను. అప్పుడు మీరు ఎంప్లాయ్ క్లాస్లో డిఫాల్ట్గా మీరు కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిన చూడండి. దిస్ ఆఫ్ ఎక్కడ కాల్ అవుతుంది, మీకు ఇక్కడ కాల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమెంట్ చేస్తా. ఓకే, ఇప్పుడు కమెంట్ చేస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏముంటుంది, మళ్ళీ ఫస్ట్ లైన్ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఫస్ట్ లైన్ సూపర్ ఆఫ్ ఉంటుంది, లేదంటే సూపర్ ఆఫ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఒకటి లేకుండా మనకి కంపైలర్ ఆటోమేటిక్ ఏం చేస్తుంది, సూపర్ ఆఫ్ ఉంటుంది. అవునా కదా, సూపర్ ఆఫ్ ఉంటుంది. సూపర్ ఆఫ్ అంటే ఎక్కడ జరుగుతుంది, మళ్ళీ పేరెంట్ క్లాస్ అవుతుంది. మన పేరెంట్ క్లాస్లో ఉందా మరి ఇప్పుడు లేదు. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఈ విధంగా కన్స్ట్రక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి అర్థమైందా, సూపర్ ఆఫ్ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనకి. సో సూపర్ ఆఫ్ అనేది మనకి ఆల్వేస్ ఫస్ట్ లైన్లో ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉంటేనే మనకి ప్రాపర్గా అచీవ్ చేసుకుంటాము. ఈ విధంగా రియల్ టైంలో అయితే యూస్ చేస్తారు. ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపులే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎలా చేస్తామంటే సూపర్ ఆఫ్ యూస్ చేసాము, వాల్యూస్ని ప్రాపర్గా ఎలా ఇన్స్పేస్ చేసామంటే చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అప్పుడే వాల్యూస్ అన్ని పాస్ చేస్తాం మనము. సో అప్పుడే మనం అయితే వాల్యూస్ అన్ని పాస్ చేస్తాము. పాస్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ చైల్డ్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం కదా, ఆ కన్స్ట్రక్టర్ నుంచి మనం సూపర్ యూస్ చేసేసి పేరెంట్లో ఉండే కన్స్ట్రక్షన్ అయితే కాల్ చేస్తాం. ఈ విధంగా అయితే మనం కాల్ చేస్తాం చూడండి, రియల్ టైంలో ఈ విధంగా కాల్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో మీరు ఈ విధంగా కాల్ చేస్తారు చూడండి, సూపర్ ఆఫ్. ఓకే, ఇంకో రియల్ టైం చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు ఈ క్లాస్ పేరెంట్ క్లాస్ ఏంటి, ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్. ఆల్వేస్ మనకి ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ ఉంది, ఆల్ ది క్లాస్ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి మీకు మెథడ్స్ ఎలా ఉంటుంది చూద్దాం. ఓవర్ రైడ్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్ షిఫ్ట్ ఎస్వి. ఓకే, మెథడ్స్ అన్ని మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే కొన్ని మెథడ్స్ ఓవర్ రైడ్ చేస్తున్నట్టు మీకు సూపర్ ఆఫ్ అనేది ఎలా యూస్ అవుతుంది చూడండి. సూపర్ డాట్ ఏంటి, సూపర్ అంటే ఏంటి, పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్స్ అయితే కాల్ చేస్తున్నారు చూడండి. పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్కి అయితే ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ అయితే ఇది కాల్ చేస్తాం. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తాం. సో యానిటేషన్ వచ్చింది చూడండి, ఓవర్ రైడ్ చేస్తాం యానిటేషన్. ఓకే, ఈ విధంగా మనకి జావాలోనే రియల్ టైంలో ఈ విధంగా అయితే యూస్ చేస్తుంటారు. అయితే సూపర్ గురించి చెప్పాను చూడండి, ఏమేమి చెప్పాను ఫైనల్గా కంక్లూడ్ చేస్తాం చూడండి. Super keyword in Java is reference variable that refers to the immediate parent class object. ఓకే, ఇంకా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అండి, ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కాల్ చేసుకోవచ్చు, మనం స్టాటిక్ కూడా కాల్ చేసుకోవచ్చు, స్టాటిక్ వేరియబుల్ కాల్ చేసుకోవచ్చు, మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు, స్టాటిక్ మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ కూడా కాల్ చేస్తాం. ఓకే, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, దిస్తో కంపేర్ చేసినప్పుడు దిస్ మనకి సూపర్ అనేది ఎక్కువ ఇంటర్వ్యూలో అడగదు. సూపర్ అంటే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు రెఫర్స్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, దిస్ అనేది ఎప్పుడు రెఫర్స్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడైతే మనము ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్స్లో. ఓకే.